నమస్తే అండి. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు ఈరోజు జేవిఎన్ ప్రాపర్టీస్ అనేది రావడం జరిగిందనమాట. సో ఈ హౌస్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని అనేది వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం అనేది డైరెక్ట్ హౌస్ అనేది ఇండిపెండెంట్ హౌస్ ఎలాంటి డిలే లేకుండా వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎలాంటి సస్పెన్స్ లేకుండా డైరెక్ట్ మీకు కరెక్ట్ లొకేషన్ కానీ మంచి ఎలా ఉంది, ఏ ఏరియాలో ఉంది, సరౌండింగ్స్ మొత్తం లొకాలిటీస్ కూడా మీకు చూపెడుతున్నాం. కాబట్టి ఇంత జెన్యున్గా మేము వీడియోస్ చేయడానికి కారణం ఏంటంటే హౌస్ అనేది ఒకటేసారి ఎవరైనా కొనగలుగుతారు. సో హౌస్ని అనేది మా జెన్యూనిటీ ప్రూవ్ చేసుకోవడానికి మేము ప్రతిసారి వీడియోని అనేది చాలా బాగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, చాలా బాగా చూపెట్టడం జరుగుతుంది. మంచి క్వాలిటీ హౌసెసే మనం అనేది మన జేవిఎన్ ప్రాపర్టీస్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక మాతో ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అతి తక్కువ ధరలో మేము అనేది ప్రమోషన్స్ అనేవి చేయడం జరుగుతుందన్నమాట. సో వీడియోని అయితే లైక్ చేసి ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ అనేది మనకి 190 స్క్వేర్ యార్డ్స్లో కట్టడం జరిగింది. 109 గజాల్లో హౌస్ అనేది G+1తో కట్టడం జరిగిందనమాట. న్యూ ఇండిపెండెంట్ హౌస్ అనమాట. సో ఈ హౌస్ ముందు మనకి ఫ్రంట్లో 30 ఫీట్ రోడ్ అనేది రావడం జరుగుతుంది. మీరు చూసుకోవచ్చు, 30 ఫీట్ రోడ్ అనేది రావడం జరుగుతుంది. అది కూడా సీసీ రోడ్ ఆల్రెడీ వేసి ఉంది. సో ఇది వచ్చేసి చాలా అంటే చాలా దగ్గరలో ఉంటుంది. ఉప్పల్ మెట్రో నుంచి 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. వరంగల్ హైవే నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందన్నమాట. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీకు సైట్ విజిట్ అనేది దగ్గరుండి చేపట్టడం జరుగుతుంది. హౌస్ కూడా దగ్గరుండి చూపెట్టడం జరుగుతుంది. రేటు కూడా నెగోషియబుల్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో వీడియోలోకి హౌస్లోకి ఎంట్రీ అయ్యాగానే మనకు పార్కింగ్ ఏరియా రావడం జరుగుతుంది. ఇంకొంచెం వర్క్ ఉందండి హౌస్ అనేది, ఇంకొంచెం వర్క్ ఉంది. దానికన్నా ముందే ఓనర్ మనకి వీడియో అప్లోడ్ చేయడం అని చెప్పారు కనుక మనం అనేది వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్, అందుకనే ఈ వీడియో అనేది పెట్టడం జరుగుతుంది అనమాట. మనకి పార్కింగ్ ఏరియాలో చిన్న కార్స్ అయితే ఈజీగా 2 కార్స్ అనేది పార్క్ చేసుకోవచ్చు. రైట్ సైడ్ స్టెప్స్ కింద మనకి వాష్రూమ్ ఉంది, వాష్ ఏరియా ఉంది అన్నమాట. వాష్ ఏరియా ఉంది. మీరు ముందర టైల్స్ అనేది చూసుకోవచ్చు. మనకి ఫ్లోరింగ్ అనేది బయట గ్రానైట్ యూజ్ చేయడం జరిగింది. సెట్ బ్యాక్స్ కూడా రావడం జరుగుతుంది. సో ఈ హౌస్ మనకి కింద 1 BHK పోర్షన్ రావడం జరుగుతుంది. మనకి పైన వచ్చేసి 2 BHK పోర్షన్ అనేది రావడం జరుగుతుంది అన్నమాట. సో సైజెస్ వచ్చేసి మనకి 24.5 x 50 అన్నమాట. సో మంచి డైమెన్షన్స్తో రావడం జరిగిందనమాట. ఫ్రంట్లో మనకి టేక్ డోర్ రావడం జరుగుతుంది. ఫాల్ సీలింగ్ డిజైన్ అయిపోయిందండి. గ్లాసెస్ టేక్ డోర్ రావడం జరుగుతుంది. కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఫ్లోరింగ్ అనేది గ్రానైట్ వేయడం జరుగుతుంది అన్నమాట. సో ఎంట్రీలోనే మనకి ఫాల్ సీలింగ్ డిజైన్ ఉంటుంది. మంచి హాల్ ఉంటుంది. అలాగే 3 సైడ్స్ మనకి డోర్ అనేది రావడం జరుగుతుంది. ఈస్ట్, నార్త్, వెస్ట్ 3 సైడ్స్ డోర్ ఇవ్వడం జరిగిందనమాట. యాజ్ పర్ ద వాస్తు ఇవ్వడం జరిగిందనమాట. సో మంచి టీవీ యూనిట్ ఇక్కడ సైడ్ ఇవ్వడం జరిగింది. ఇవి చూసుకోవచ్చు మొత్తం. సో దీని బిసైడ్లోనే మనకి కిచెన్ ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి మనకి కిచెన్ అనమాట. కిచెన్లో మీరు చూసుకోవచ్చు, కిచెన్ ప్లస్ పూజ గది ఇవ్వడం జరిగింది రెంటల్ పర్పస్ కోసం కూడా. సో ఇది వచ్చేసి కిచెన్ అనమాట. కిచెన్ చిన్నగా ఎల్ షేప్లో రావడం జరిగింది. పక్కపొంటి మంచి విండోకి స్పేస్ ఇవ్వడం జరిగింది. యూపీవీసీ విండో రావడం జరుగుతుంది. అన్ని యూపీవీసీ విండోస్ లొకేట్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా తర్వాత మనకి బెడ్రూమ్ ఉంటుంది. బెడ్రూమ్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. ఫాల్ సీలింగ్ డిజైన్ ఉంటుంది. లైట్స్ కూడా ఇంకా ఫిట్ చేయలేదు. ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే ఇప్పుడే కొనుక్కోవచ్చు. ఫుల్ ఫర్నిచర్ కూడా దగ్గరుండి చేయించుకోవచ్చు రేటు మాట్లాడుకొని. సో ఎలా వర్క్ కావాలంటే అలా వర్క్ మీరు ఇప్పుడే చేయించుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీరు కనెక్టింగ్ వాష్రూమ్ చూడవచ్చు. సో ఇది టోటల్గా ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్, మొత్తం ఫస్ట్ ఫ్లోర్లో రెంటల్ పర్పస్ కోసం కట్టడం జరిగిందనమాట. సో 1 BHKకి మంచి డిమాండ్ ఉంది ఈ ఏరియాలో కూడా. 6,000 to 7,000 వరకు రెంట్స్ అనేది రావడం జరుగుతుంది. ఇంకా తక్కువనే రావడం జరుగుతుంది. కానీ దీని మధ్యలో మనకి గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి 6 to 7K మధ్యలో రావడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూసేద్దాం ఫస్ట్ ఫ్లోర్ ఎలా ఉందో. సో గ్రానైట్ మెట్లు మీరు చూసుకోవచ్చు. మనకి బ్రౌన్ కలర్ గ్రానైట్స్ వాడడం జరిగిందనమాట. స్టెప్స్ కోసం సపరేట్ డిజైన్ కలర్ లుక్ రావడానికి కోసం అలా వాడడం జరిగింది. సో ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం ఫ్లోరింగ్ అంతా మారిపోతుందండి. కింద మొత్తం వైట్ టైల్స్ రావడం జరుగుతుంది. మొత్తం వైట్ ఉంటుందండి. సో ఇది వచ్చేసి సెట్ బ్యాక్లో అంత కార్నర్ వరకు సెట్ బ్యాక్ ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి 2 BHK ఉంటుంది. ఫ్రంట్లో వైట్ కలర్ ఫాల్ సీలింగ్ డిజైన్ ఇవ్వడం జరిగింది. మంచి ఏరియాలో ఉంటుంది. మీకు లొకాలిటీ కూడా మీరు చూసారు ఆల్రెడీ. చాలా ఇల్లు ఉంటాయి. రోడ్డుకి అతి దగ్గరలో ఉంటుంది. మంచి ప్రైమ్ లొకేషను. ఏదైనా అన్నిటికీ అవైలబుల్ ఉంది. మార్కెట్స్ కానీ, అన్ని సినిమా థియేటర్స్ కానీ,
పెట్రోల్ బంక్స్ కానీ అన్నీ అంటే అన్నీ అవైలబుల్ ఉంది. బస్ స్టాండ్ కానీ ట్రాన్స్పోర్ట్కి ఏదైనా మంచి సిటీలో ఉంటుంది. హైదరాబాద్ నడి బొడ్డులో ఉంటుందని చెప్పుకోవచ్చు, అన్నిటికీ అవైలబుల్గా. సో ఇది వచ్చేసి హాల్, మీరు చూసింది హాల్ కొంచెం స్పేసియస్గా ఉంది. కింద ఫ్లోరింగ్ అనేది నెక్స్ట్ లెవెల్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. చిల్డ్రన్ బెడ్రూమ్లో మనకి బాల్కనీ బ్యాక్ సైడ్ నుంచి సెట్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది. ఇలా 2 డోర్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఒక విండో రావడం జరుగుతుంది, యూపీవీసీ విండో లొకేట్ చేయడం జరుగుతుంది. బ్యాక్ సైడ్ వ్యూ అయితే చాలా బాగుంటుంది మనకి, మీరు చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ మంచి సెట్ బ్యాక్ రావడం జరిగింది. అలాగే వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. బెడ్రూమ్కి కనెక్టింగ్ వాష్రూమ్ అలాగే మంచి సెట్ చేయడం జరిగింది అనమాట. అయితే ఇదైతే హైలైట్ అనమాట. సెకండ్ బెడ్రూమ్కి అవుట్ సైడ్ వాష్రూమ్ అనేది చాలా బాగా లొకేట్ చేయడం జరిగింది. అలాగే మనకి బ్యాక్ సైడ్ నుంచి కూడా రావచ్చు, ఎవరంటే వాష్రూమ్ రావాలంటే బెడ్రూమ్ నుంచి కూడా బయట నుంచి కూడా రావచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి హాల్లో నుంచి మనం లెఫ్ట్ తిరిగితే మన కిచెన్ దాని ఆపోజిట్లో మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. సో యాజ్ పర్ ద వెస్ట్ ప్లేస్ ప్లాన్ ఎట్లుంటుందో అట్లే ఉంటుంది హౌస్ అనేది. సో ఇది వచ్చేసి మన కిచెన్ డైనింగ్ ఏరియా చాలా స్పేసియస్గా రావడం జరిగింది. ఇది అన్నమాట, మంచి మంచి స్పేసియస్గా రావడం జరిగింది. 109 గజాల్లో హౌస్ అనేది అద్భుతంగా కట్టడం జరిగింది అనమాట. సో ఇది డైనింగ్ ఏరియా, మనకి ఫాల్ సీలింగ్ డిజైను, కిచెను, మనకు విండో రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. సో 2 వాష్రూమ్స్ అనేది రావడం జరుగుతుంది ఫస్ట్ ఫ్లోర్లో. సో విత్ ఫ్లోరింగ్ అనేది హైలైట్ చేయడం జరిగింది హౌస్లో. సో ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. సో హౌస్ అనేది ఇలా ఉంటుంది టోటల్గా, చూసారు కదా. సో మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, 109 గజాల్లో హౌస్ అనేది కట్టడం జరిగింది. ఉప్పల్ మెట్రో నుంచి జస్ట్ 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. వరంగల్ హైవే నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఫ్రంట్లో మంచి సీసీ రోడ్ 30 ఫీట్ వైడ్ రోడ్తో రావడం జరిగిందనమాట. మున్సిపల్ పరిధిలోకి, జిహెచ్ఎంసీ కార్పొరేషన్ పరిధిలోకి రావడం జరుగుతుంది. మంచి ప్రైమ్ లొకేషన్, వెల్లీ డెవలప్డ్ ఏరియా, సరౌండింగ్స్ మొత్తం హౌసెస్ ఉంటాయి, ఎలాంటి లేదు. మంచి రిచ్ కాలనీ అనమాట. మంచి రేట్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. మీకు పైకి ఎక్కి అన్నీ చూపెడతాను, చూడండి. సరౌండింగ్స్ మొత్తం మీకు క్లియర్గా చూపెట్టడం జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు మనం ఎంటర్ అయ్యేది అనేది టెర్రస్ అనమాట. టెర్రస్ ఇప్పుడు మీకు క్లియర్గా సరౌండింగ్స్ మొత్తం కనబడుతున్నాయి. మీకు సరౌండింగ్స్ 4 సైడ్స్లో హౌసెస్ అనేవి కవర్ అవుతున్నాయి. 4 సైజెస్లో దీనికి హౌస్కి మనకి హౌసెస్ ఉన్నాయి. సరౌండింగ్స్ మొత్తం ఫ్రంట్లో, బ్యాక్లో, లెఫ్ట్లో, రైట్లో అన్నిట్లో మనకి హౌసెస్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఇది వచ్చేసి మనకి మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో ఉంది కాబట్టి ప్రైస్ వచ్చేసి 1,15,00,000 చెప్తున్నారు, నెగోషియబుల్ ఉంటుంది. ఆల్రెడీ మనకి బిల్డర్స్ అనేది చాలా హౌసెస్ అనేవి ఇక్కడనే అమ్మడం జరిగిందనమాట. సో రోడ్డుకి అతి దగ్గరలో ఉంటుంది. సో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా పైన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. లొకేషన్ వచ్చేసి మనకి బోడుప్పల్లో ఉంటుంది. బోడుప్పల్ వరంగల్ హైవే మెయిన్ రోడ్ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందన్నమాట. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా పైన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మన ఛానల్ని అనేది సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో అనేది లైక్ చేయండి. మరింకో వీడియోతో కలిసేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.